అంతన్ తాము నరనారాయణుల తపోవిఘ్నంబు కావిన్పన్పూని చేయు విలాసంబులు మానసిక సంకల్పమాత్రంబున సృష్టిస్థితి సంహారంబులు వనర్పంచాలున్ అమ్మహాత్మల తెసన్ పనికిరాక కృతజ్ఞునకుంచేయున్ ఉపకృతులున్ పోలె నిష్ఫలంబులేని సిగ్గునన్ కుందుచున్ పూర్వసిన్ తమకు ముఖ్యురాలుగాన్ కైకొని తమ వచ్చిన జాడన మరలిచనిరంత. కాముని దహించన్ క్రోధమహామహిమను రుద్రుండు అట్టి అతి కోపమున్ ఆ ధీమంతులు గెలిచిరనన్ కామము గెలుచుటలు చెప్పగాన్ ఏమిటికిన్. అట్టి నరనారాయణావతారంబు జగత్పావనంపై విలసిల్లే వెండియు ధ్రువావతారంబు వివరించద వినుము. మానిత చరితుండు ఉత్తానపాదుండను భూవరేణ్యునకు సత్పుత్రుండు అనగన్ ఉదయించి మహిమన్ పెంపొంది బాల్యంబున జనకుని కడ నుండి సవతి తల్లి తనునాడు వాక్యాస్త్రత తిన్కుంది మహిత తపంబు కావించి కాయంబు తోడంచని మింట ధ్రువపదస్థాయి అయి అటమీదన్ అర్థివర్తించు భృగ్వాది మునులున్ చతురగతి క్రింద వర్తించు సప్తఋషులన్ పెంపు దీపిన్పన్ తన్నును తింపవెలసి ధ్రువుండు నాన్ ఒప్పి అవ్విష్ణుతుల్యుండు అగుచున్ ఉన్న పుణ్యాత్ముండు ఇప్పుడున్ ఉన్నవాడు. మరియున్ పృథుని అవతారంబు వినుము. వేనుండు విప్రభాషణ పవిప్రహతిచ్యుత భాగ్య పౌరుషుండై నిరయంబునన్ పడినన్ ఆత్మతనూభవుండై పృథుండు నాన్పూని జనించి తజ్జనకున్ పున్నరకంబును పాపే మేదినిన్ ధేనువున్ చేసి వస్తువితతిన్ పిదికెన్ హరిసత్కళాంసుండై అని మరియు వృషభావతారంబున్ ఎరింగింతు వినుము. అగ్నిధ్రుండు అనువానికి నాభి అనువాండు ఉదయించన్. అతనికి మేరుదేవి అను నామాంతరంబు కల సుదేవియందు హరి వృషభావతారంబున్ పొంది జడస్వభావంపైన యోగంబు తాల్చి ప్రశాంతాంతఃకరణుండును పరిముక్త సంగుండునునై పరమహంసాభ్యగమ్యంబైన పదంబు ఇది అని మహర్షులు పలుకుచుండన్ చరించే. మరియు హయగ్రీవావతారంబు చెప్పెద వినుము. అనఘ చరిత్ర మన్మఖమునందు జనించ హయాననాఖ్యతన్ వినుత సువర్ణవర్ణుండును వేదమయుండు అఖిలాంతరాత్మకుండు అనుపమ యజ్ఞపూరుషుండునై భగవంతుండు తత్సమస్త పావనమగునాసికా శ్వసన వర్గములందు ఉదయించే వేదముల్. మరియు మత్స్యావతారంబు వినుము. ఘనుండు వైవస్వతమనువుకు దృష్టమై అరుదెంచునట్టి యుగాంత సమయమందు విచిత్ర మత్స్యావతారము తాల్చి అఖిలావనీమయంబు అగుచుంచాల సర్వజీవులకున్ ఆశ్రయభూతుండు అగుచున్ ఏ కార్ణవంబైన తోయముల నడుమ మన్ముఖస్లథ వేద మార్గంబులను చిక్కుపడకుండ శాఖలు ఏర్పడంగంచేసి దివ్యులు అర్థింపన్నాకు అర్థిం తెచ్చి ఇచ్చి మనువున్ ఎక్కించి పెన్నావవనథి నడుమ మునుగకుండంగన్ అరసిన అనిమిషావతారము ఏరికిను తీయింపంతరమె వత్స. మరియున్ కూర్మావతారంబు వినుము. అమృతోత్పాదన యత్నులై విబుధ దైత్యానీకముల్ మందరాగమున్ కవ్వంబుగన్ చేసి అబ్ధి తురువంగాన్ కవ్వపుం కొండవార్తి మునుంగన్ హరికూర్మ రూపమునన్ అద్రిం తాల్చన్ తత్పర్వత భ్రమణ వ్యాజత వీపుం తీట సమియింపం చేయంగా నారదా. వెండియు నృసింహావతారంబు వినుము. సురలోకంబున్ కలంచి దేవ సమితిన్ సృక్కించి ఉద్యద్గదాధరుండై వచ్చు నిశాచరుం కని కనద్దంష్ట్రాకరాళాస్య విస్ఫురిత భ్రూకుటితో నృసింహగతి రక్షో రాజవక్షంబు భీకర భాస్వన్ నఖరాజిన్ త్రుంచన్ త్రిజగత్ కళ్యాణ సంధాయి అయి. ఇంకన్ ఆది మూలావతారంబు చెప్పెదా వినుము. కరినాథుండు జలగ్రహగ్రహణ దుఃఖాక్రాంతుండై వేయి వత్సరముల్ కుయ్యుడుచుండ వేల్పులకు విశ్వవ్యాప్తి లేకుండుటన్ హరి నీవే శరణంబునా కనినన్ కుయ్యాలించి వేవేగ వాశ్చరముం త్రుంచి కరీంద్రున్ కాచె మహితోత్సాహంబునన్ తాపసా. మరియును వామనావతారంబు వినుము. యజ్ఞేశ్వరుండగు హరి విష్ణుండు అదితి సంతానంబునకున్ ఎల్లన్ తమ్ముండు అయ్యున్ పెంపారు గుణములన్ పెద్దయై వామనమూర్తితో బలి చక్రవర్తిన్ చేరి తద్భూమి మూడు పాదమ్ములనడిగి పదత్రయంబునను జగత్రయంబు వంచించి కొనియను వాసవునకు రాజ్యమందింపన్
ఈశ్వరుండయ్యు మొరంగి అర్థి రూపంబు కైకొని అడుగవలసే ధార్మికుల సొమ్ము వినయోచితముగన్ కాని బడంగుంతనమునన్ ఊరక విగ్రహించి చలనమందింపరాదు నిశ్చయము పుత్ర. బలి నిజమౌళిన్నవ్వటుని పాదసరోరుహ భవ్య తీర్థము ఉత్కళిత ధరించి తన్నును జగత్రయమున్ హరికిచ్చి కీర్తులన్ నిలిపె వసుంధరాస్థలిని నిర్జరలోక విభుత్వ హానికిం తలంకక సుక్రుమాటలకున్ తారక భూరివదాన్యశీలుండై. మరియున్ అప్పరమేశ్వరుండు నారదా హంసావతారంబున్ ఒంది అతిశయ భక్తి యోగంబున సంతుష్టాంత రంగుండు అగుచు నీకున్ ఆత్మతత్వ ప్రదీపకంబగు భాగవత మహాపురాణంబు ఉపదేశించే. మన్వవతారంబున్ ఒంది స్వకీయ తేజ ప్రభావంబునన్ అప్రతిహతంబైన చక్రంబు ధరించి దుష్టవర్తనులైన రాజుల దండించుచు శిష్ట పరిపాలనంబు చేయుచున్ ఆత్మీయ కీర్తి చంద్రికలు సత్యలోకంబున వెలింగించే. మరియు ధన్వంతరి అనన్ అవతరించి తన నామస్మరణంబున భూజనంబునకు సకల రోగ నివారణంబు చేయుచున్ ఆయుర్వేదంబున్ కల్పించెన్. ఇంకన్ పరశురామావతారంబు వినుము. ధరణీ కంటకులైన హైహయ నరేంద్ర వ్రాతమున్ భూరి విస్ఫురితోదార కుఠార ధారన్ కలనన్ ముయ్యేడు మారుల్ పొరింపొరి మర్దించి సమస్త భూతలము విప్రుల్ వేండంగాన్ ఇచ్చి తాన్ చిరకీర్తిన్ జమదగ్ని రాముండు అనమించెన్ తాపసేంద్రోత్తమా. మరియు శ్రీరామావతారంబు చెప్పెద వినుము. తోయజహిత వంశదుగ్ధ పారావార రాకా విహార కైరవహితుండు కమనీయ కోసలక్ష్మాభృత్సుతా గర్భ సుక్తి సంపుటల సన్మౌక్తికంబు నిజపాద సేవక వ్రజ దుఃఖ నిబిడాంధకార విస్ఫురిత పంకరుహ సఖుండు దశరథేశ్వర కృతాధ్వర వాటికా ప్రాంగణాకర దేవతానోకహంబు చటుల దానవ గహన వైశ్వానరుండు రావణాటోపశైల పురందరుండున్ అగుచు లోకోపకారార్థమవతరించె రాముండై చక్రిలోకాభిరాముండు అగుచు. చిత్రముగ భరత లక్ష్మణ శత్రుఘ్నులకు అర్ధిన్ అగ్రజన్ముండు అగుచున్ ధాత్రిన్ రాముండు వెలసెన్ పవిత్రుండు దుష్కృతల తాళ విత్రుండు అగుచున్. అంత కిసలయ ఖండేందు బిసకుంద పద్మాబ్జ పదఫాల భుజరద పాణినేత్రన్ కాహళ కరభ చక్ర వియత్పులిన శంఖ జంఘోరు కుచ మధ్య జఘన కంఠ ముకుర చందన బింబ సుఖ గజ శ్రీకార గండ గంధోష్ఠవాగమన కర్ణన్ చంపకేందు స్వర్ణ సఫర ధనురు నీల నాసికాస్యాంగ దృగ్భ్రూసిరోజన్ అళిసుధావర్త కుంతల హాసనాభికలిత జనకావనీ పాల కన్యకాలలామన్ పరిణయమయ్యలలాట నేత్ర కార్ముక ధ్వంసముగుంకువ కాగన్ అతండు. అంత రామున్మేచక జలదస్యామున్ సుగుణాభిరాము సద్వైభవ సుత్రామున్ దుష్ట నిసాట విరామున్ పొమ్మనియన్ పంక్తిరథుండు అడవులకున్. ఇట్లు పంచిన అరుదుగ లక్ష్మణుండు జనకాత్మజయున్ తన తోడన్ ఏగుదేన్ అరిగి రఘుత్తముండు ముదమారంగంచొచ్చెన్ తరక్షు సింహ సూకర కరి పుండరీక కపి ఖడ్గ కురంగ వృకాహి భల్లకాసర ముఖవన్య సత్వచయ చండ తరాట విదండ కాటవిన్ ఆవనమున వసించి నృపావన నయసాలి ఇచ్చన్ అభయములు జగత్పావన ముని సంతికిన్ కృపావన నిధి అయిన రామ భద్రుండు ఎలమిన్ ఖరకర కుల జల నిధిమ కరుండగు రఘురామ విభుండు కరకరితోడన్ ఖరుని వధించను ఘన భీకర శరములన్ అఖిల జనులున్ కరమరుదందన్ హరిసుతున్ పరిచరున్ గాన్కొని హరిసుతున్ తునుమాడి పనిచె హరిపురమునకున్ హరి విభునకు హరి మధ్యను హరిరాజ్య పదంబున్ ఇచ్చె హరి విక్రముండై. అంత సీతానిమిత్తంబునన్ త్రిలోక కంటకుండగు దశకంఠుల్తును మాడుటకునై కపిసేనా సమేతుండై చని చని ముందటన్ అతి దుర్గమంబైన సముద్రంబు పేర్చి తెరువు చూపకున్నన్ అలిగి వికట భ్రూకుటి ఫాల భాగుండగుచున్ వీరుండు క్రోధారుణాంబకుండై చూచిన అంత మాత్రమునన్ అప్పాధోది సంతప్త తోయకణ గ్రాహ తిమింగల ప్లవ ఢులి వ్యాళ ప్రవాళోర్మికాబక కారండవ చక్ర ముఖ్య జలసత్వ శ్రేణితోన్ ఇంకినన్
అయ్యవసరంబున సముద్రుండు కరుణా సముద్రుండగు శ్రీరామభద్రుని శరణంబు చొచ్చినన్ కరుణించి ఎప్పటి అట్లా నిలిపి నలునిచే సేతువు బంధింపించి తన్మార్గంబునన్ చని పురముల్ మూండునున్ ఒక్క బాణమున నిర్మూలంబు కావించు శంకరు చందంబునన్ ఏర్చ రాఘవుండు లంకాపట్టణంబు యుద్ధ గోపుర సాలాంగన హర్మ్య రాజభవన ప్రోద్యత్ప్రతోళీక వాట రథాస్వ ద్విపసస్త్ర మందిర నిసాట శ్రేణితో వ్రేల్మిడిన్ రావణున్ అఖిల జగద్విద్రావణున్ పరిమార్చి నిలిపే రక్షో విభున్గా రావణున్ అను జన్మునున్ రావణసిత కీర్తి మెరసి రాఘవుండు ఎలమిన్ ధర్మ సంరక్షకత్వ ప్రభావుండయ్యు ధర్మ విధ్వంసకత్వమునన్ పొదలి ఖరదండనాభిముఖ్యమున్ పొందకుండియు ఖరదండనాభిముఖ్యమున మెరసి పుణ్యజనావన స్ఫూర్తిన్ పెంపొందియున్ పుణ్యజనాంతక స్ఫురణంతనరి సంతతాశ్రిత విభీషణుండు కాకుండియు సంతతాశ్రిత విభీషణతన్ ఒప్పిమించెన్ తన కీర్తి చేత వాసించె దిశలు తరమెనుతియింప జగతిన్ ఎవ్వరికైనన్ చారుతరమూర్తి నవనీస చక్రవర్తిన్ ప్రకట గుణసాంద్రు దశరథ రామచంద్రు అట్టి శ్రీరామావతారంబు జగత్పావనంబునున్ అస్మత్ప్రసాద కారణంబునున్ నుతికెక్కెన్ ఇంకన్ కృష్ణావతారంబు వివరించది వినుము. తాపసోత్తమ విను దైత్యాంశములన్ పుట్టి నరనాథులు అతుల సేనా సమేతులగుచు ధర్మేతరులై ధాత్రిన్ పెక్కు బాధలన్ అలంచుటంచేసి ధరణి వగలన్ పొందుచు వాపోవ భూభారముడు పుటకై హరిపరుండు నారాయణుండు చెచ్చరన్ తన సితాసిత కేశయుగమున బలరామకృష్ణ రూపములన్ తనరి యదుకులంబున లీలమైన్ ఉదయమయ్యే భవ్యయసుండగు వసుదేవు భార్యలైన రోహిణియు దేవకియున్ అనురూపవతుల అందున్ ఉన్మత్త దైత్య సంహారి అగుచు ఇట్లు పుండరీకాక్షుండగు నారాయణుండు సమస్త భూభార నివారణంబు చేయన్ తనమేని కేశద్వయంబా చాలునని ఆత్మప్రభావంబు తెలుపు కొరకు నిజకళా సంభవులైన రామకృష్ణుల దేహ వర్ణంబులు శ్వేత కృష్ణంబులని నిర్దేశించు కొరకు సితాసిత కేశద్వయ వ్యాజంబున రామకృష్ణాఖ్యలన్ అలరి అవతరించెన్. అందు భగవంతుండును సాక్షాత్ విష్ణుండును అయిన కృష్ణుండు జనమార్గవర్తి అయ్యునున్ అతిమానుష కర్మంబులన్ ఆచరించుటన్ చేసి కేవల పరమేశ్వరుండు అయ్యన్. అమ్మహాత్ముండు ఆచరించు కార్యంబులు లెక్క పెట్టన్ ఎవ్వరికిన్ అలవి కాదు. అయినను నాకు గోచరించిన ఎంత ఎరింగించద వినుము. నూతన గరళ స్థనియగు పూతనన్ పురుటింటిలోనన్ పొత్తుల శిశువై చేతనముల హరించి పరేత నగరమునకున్ అనిచెన్ కృష్ణుండు పెలుచెన్. వికటముగ నిజ పదాహతిన్ ప్రకటముగా 3 నెలల బాలకుండై ఆసకట నిసాటునిన్ అంతక నికటస్థునిన్ చేసే భక్త నికరావనుండై ముద్దుల కొమరుని వ్రేతల రద్దులకై తల్లి రోల రజ్జులన్ కట్టన్ పద్దులకు మిన్ను ముట్టిన మద్దుల వడిన్ కూల్చె జన సమాజము పొగడన్ మదిన్ కృష్ణుండు యశోద బిడ్డడని నమ్మంచాల యోగీంద్ర తద్వదన భోజములోంచరాచర సమస్త ప్రాణిజాత అటవీ నద నదీ అద్రిపయోధియుక్తమగు నానాలోకజాలంబు భాస్వదనూన క్రియంచూపెన్ తల్లికి మహాశ్చర్యంబు వాటిల్లగన్ వరయమునా నదీ హ్రద నివాసకుడై నిజ వక్త్ర నిర్గత స్ఫురిత విషాంబుపానమున భూజనులన్ మృతిన్ పొందంచేయు భీకర గరళ ద్విజిహుడగు కాళియ పన్నగున్ ఆహ్రదంబుంచెచ్చెర వెడలించి కాచే యదుసింహుడు గోపక గోగణంబులన్ తనయ గోపకులొక్కరే ఇతరి నిద్రంచెందన్ కార్చిచ్చు వచ్చినన్ కృష్ణ మమున్ అగ్నిపీడితుల రక్షింపంతగున్ కావవే అనినన్ కన్నులు మీరు మోడ్వుడిదే దావాగ్నిన్ వెసన్నార్తునేన్ అనన వారట్ల ఒనర్ప మృంగె సిఖిన్ పద్మాక్షుండు లీలాగతిన్ మందుని గతి యమునాంబువులందుని సింకృంకి బద్ధుడై చిక్కిన ఆనందుని వరుణు నిబంధనమందు నివృత్తుని గంచేసే హరి సదయుండై మయసూనుండు నిజానువర్తుల మహామాయన్ మహీభృద్ గుహాశ్రయులన్ గాన్ ఒనరించి
తత్పథము నీరంధ్రంబు కావించినన్ రయమొప్పన్ కుటిరాసురాధమునిన్ పోరంత్రుంచి గోపావళిందయతోన్ కాచిన కృష్ణు సన్మహిమము ఏతన్మాత్రమే తాపసా దివిజేంద్ర ప్రీతిగ వల్లవ జనులు ఏటేటంచేయు లాలిత సవనోత్సవము హరిమానిపిన గోపవరులు కావింపకున్న బలరిపుడు అలుకన్ మంద కొందల మందన్ అమంద వృష్టిన్ క్రందుకొనుడంచున్ ఇంద్రుండు మందలింపన్ చండ పవన సముద్ధూత చటుల విలయ సమయ సంవర్తకాభీల జలధరములు సప్తస్కంధ శిఖాకలాపరుచిమత్సౌదామనీ వల్లికా దీప్త ఉదగ్రముహుస్తమః పిహిత ధాత్రీ భాగ నీరంధ్రమై సప్తాస్వస్ఫురద్ ఇందుమండల నభః సంఛాదితా సాంతరవ్యాప్తాంబోధ నిరర్గళ స్ఫుట శిలావాహ్ పూరధారాళమై కురియు వానజల్లు పెళ్ళున రెమ్మగుని సొమ్మలు పోయి గోకులంబు ఆకులంబై కృష్ణా కృష్ణా రక్షింపుము అని ఆర్తిన్ పొంది కుయ్యెడన్ ఆ అఖండ కరుణారస సముద్రుండును భక్తజన సురద్రుముండును అయిన పుండరీకాక్షుండు సప్తాబ్దంబుల బాలుడై నిజభుజాస్తంభంబునన్ లీలమై సప్తాహంబులు శైలరాజముల సచ్ఛత్రంబుగాంతాల్చి సంగుప్త ప్రాణులంచేసె మాధవుడు గోగోపాలక వ్రాతమున్ సప్తాంభోధి పరీత భూధరునకాశ్చర్యంబే చింతింపగన్ హరివేణుద్గత మంజుల స్వర నినాదాహూతలై గోపసుందరులు ఏతే రథనాదిపానుచర గంధర్వుండు కొంపోవన్ తత్తరుణుల్ కుయ్యడ శంఖ చూడుని భుజాదర్పంబు మాయించి తాన్ పరిరక్షించిన అట్టి కృష్ణు నేను తింపన్ సఖ్యమే ఏరికిన్ నరకముర ప్రలంబ యవనద్విపముష్టిక మల్లకంస శంబర శిశుపాల పంచజన పౌండ్రక పల్వల దంత వక్త్ర వానర ఖర సాల్వ వత్స బకనాగ విదూరథ రుక్మికేసి దర్దుర వృషధేనుక ప్రముఖ దుష్ట నిసాటులంత్రుంచె వ్రేల్మిడిన్ మరియును బల భీమార్జున ముఖ్య చాపధర రూప వ్యాజతన్ క్రూరులన్ ఖలులన్ దుష్ట ధరాతలేశ్వరుల సంగ్రామైక పారీన దోర్బల కేళింతును మాడి సర్వధరణీ భారంబు మాయించి సాధుల రక్షించిన అట్టి కృష్ణునిన్ అనంతున్ కొల్తు నెల్లప్పుడున్ అట్టి లోకోత్కృష్టుండైన కృష్ణుని అవతార మహాత్మ్యము ఎరింగించితిని. ఇంకా వ్యాసావతారంబు వినుము. ప్రతియుగమందు సంకుచిత భావులున్ అల్పతరాయువుల్ సుదుర్గతికులునైన మర్చులకు అగమ్యములున్ స్వకృతంబులున్ సుశాశ్వతములునైన వేద తరుశాఖలు తా విభజించినట్టి సన్నుతుడు పరాశర ప్రియతనూజుడు నాన్ హరిపుట్టెన్ అర్మిలిన్. మరియు బుద్ధావతారంబు వినుము. అతి లోలాత్ములు సూనృతేతరులు భేదాచార సంశీలులు ఉద్ధత పాషండ మతోపధర్మ్యులు జగత్ సంహారులైనట్టి ఆదితి సంజాతులు అధర్మ వాసనల వర్తింపన్ తదాచార సంహతి మాయించి హరించే దానవులన్ పద్మాక్షుండు బుద్ధాకృతిన్. మరియున్ కల్క్యవతారంబు వినుము. వనజాక్షస్తవ శూన్యులై మరివ షట్స్వాహా స్వధావాక్య శోభన రాహిత్యులు సూనృతేతరులునున్ పాషండులున్నైన విప్రనికాయంబును శూద్రభూపులున్ కలిన్ పాటిల్లినన్ కల్కియై జననంబంది అధర్మమున్నడచు సంస్థాపించు ధర్మంబు ఇలన్ అని మరియున్ పితామహుండు నారదునికిట్లనియే. మునీంద్ర, పుండరీకాక్షుండు అంగీకరించిన లీలావతార కథా వృత్తాంతంబు నేను నీకున్ ఎరింగించుచున్. అంతకు మున్న హరివరాహాద్యావతారంబులు అంగీకరించి తత్ప్రయోజనంబులను తీర్చే. మన్వంతరావతారంబులు అంగీకరించిన్ అవియున్ అంగీకరింపన్ కలవియునై ఉన్నయవి. వర్తమానంబున ధన్వంతరి పరశురామావతారంబులు తాల్చి ఉన్నవాడు. భావి కాలంబున శ్రీరామాద్యావతారంబులు అంగీకరింపన్ కలవాడు ఆ మహాత్ముండు. సృష్ట్యాది కార్య భేదంబుల కొరకు మాయాగుణావతారంబులందు బహుశక్తి ధారణుండైన భగవంతుండు సర్గాదిని తపంబు నేనును ఋషిగణంబులును నవ ప్రజాపతులునూనై అవతరించి విశ్వోత్పాదనంబు కావించుచుండు. ధర్మంబును విష్ణుండును యజ్ఞంబులును మనువులునున్ ఇంద్రాది దేవగణంబులును ధాత్రీపతులునున్ అయి అవతరించి జగంబుల రక్షించుచుండున్.
అధర్మంబును రుద్రుండును మహోరగంబులను రాక్షసానీకంబులను నై అవతరించి విలయంబున్ ఒందించుచుండున్. ఈ తెరుంగునన్ పరమేశ్వరుండు సర్వాత్మకుండునున్ అయిన హరి విశ్వోత్పత్తి స్థితి లయ హేతుభూతుండై విలసిల్లు. ధరణీ రేణువులన్ అయిన గణుతింపన్ అలవియంగున్ కాని మహాత్ముని లీలావతార అద్భుత కర్మంబులు లెక్కవెట్టన్ ఎవ్వరికిన్ అసఖ్యంబై ఉండు. నీకు సంక్షేప రూపంబునన్ ఉపన్యసించితి, సవిస్తారంగాన్ ఎరింగింప నాకున్ తరంబుగాదనినన్ అన్యులన్ చెప్పనేలా వినుము. అమరన్ త్రివిక్రమ స్ఫురణన్ అందినన్ అమ్మహితాత్ముపాద వేగమున హతంబులైన త్రిజగంబుల కావల వెల్గు సత్యలోకము చలించినన్ కరుణన్ కైకొని కాచి ధరించు పాద పద్మము తుదినున్న అప్రతిహతంబగు శక్తి గణింప సఖ్యమే. హరిమాయా బలము ఏన్ ఎరుంగనంట సఖ్యం బేసనందాది సత్పురుష వ్రాతముకైన బుద్ధిన్ ఇతరంబున్మాని సేవాధిక స్ఫురణంతచ్చరితానురాగ గుణ విస్ఫూర్తిన్ సహస్రాస్య సుందరతన్ పొల్పగు శేషుండున్ తెలియండన్నన్ చెప్పనేల ఒండురున్. ఇతరము మాని తన్ను మదిన్ ఎంతయు నమ్మి భజించు వారిన్ ఆశ్రిత జన సేవితాంఘ్రి సరసీరు హుండైన సరోజనాభుండు అంచిత దయతోడ నిష్కపట చిత్తమునన్ కరుణించున్. అట్టివారతుల దురంతమై తనరున్ అవ్విభుమాయన్ తరింతురెప్పుడున్. మరియును సంసారమగ్నులై దివసంబులు త్రోంచియున్ అంతంబున సునక శృగాల భక్షణంబులైన కాయంబులందు మమత్వంబు చేయక భగవత్ అర్పణంబు చేసిన పుణ్యాత్ములున్ కొందరు గలరు ఎరింగింతు వినుము. నేనున్ ఈ బ్రహ్మత్వంబునన్ చెందు రాజసంబు విడిచి ఆ మహాత్ముని పాదార విందంబుల భక్తి నిష్ఠుండన్ అయ్యి శరణాగతత్వంబున భజించునప్పుడు తెలియదు. రాజసగుణుండనై ఉన్న వేళన్ తెలియంచాలన్. కావున శాస్త్రంబులు ప్రపంచింపక కేవల భక్తి జ్ఞానయోగంబున సేవింతు. మరియు సనకాదులకు మీరును భగవంతుడైన రుద్రుండును దైత్యపతి అయిన ప్రహ్లాదుండును స్వయంభువ మనువునున్ అతని పత్నియగు శతరూపయున్ తత్పుత్రులగు ప్రియవ్రతోత్తానపాదులనున్ ప్రాచీన బర్హియు రుభువును వేణు జనకుండగున్ అంగుండును ధ్రువుండును కడవంచాలుదురు వెండియు. గాధి గయాదులు ఇక్ష్వాకు దిలీప మాంధాతలు భీష్మయయాతి సగర రఘుముచుకుందైళ రంతిదేవ ఉద్ధవ సారస్వత ఉదంక భూరిషేణ శృతదేవ మారుతి శతధన్వ పిప్పల బలి విభీషణ శివిపార్థ విదురులు అంబరీష పరాశర అలర్క దేవల సౌభరి మిథిలేశ్వరాభిమన్యులు ఆర్ష్నిషేణాదులైన మహాత్ములు యలమిన్ తవిలియా దేవు భక్తిన్ చిత్తముల నిల్పి తత్పరాయణులౌట దుర్దాంతమైన విష్ణుమాయంతరింతురు విమలమతులు అనఘా పీరలన్ ఎన్నన్ ఏమిటికిన్ తిర్యగ్జంతు సంతాన పక్షిని సాట ఆటవిక అఘజీవ నివహ స్త్రీ శూద్రహూణాదులైనను నారాయణ భక్తి యోగ మహితానందాత్ములైరేని వారు అనయంబుంతరియంతురు ఆ విభుని మాయా వైభవాంభోనిధిన్. కావున సస్వత్ప్రశాంతున్ అభయుని విశ్వాత్మున్ ప్రబోధమాతృ విభు సంశుద్ధున్ శాశ్వతు సము సదసత్పరున్ ఈశ్వరున్ చిత్తమున నిలుపుము ఎప్పుడు మునీంద్ర. అట్లైనన్ అప్పుణ్యాత్ములన్ అనవద్యశీలురన్ అవిద్య లజ్జావనత వదనయై పొందంచాలక వైముఖ్యంబున దవ్వుదవ్వులన్ తలంగిపోవు. మరియును హరిన్ పరమాత్మన్ అచ్యుతున్ అనంతునిన్ చిత్తములన్ తలంచి సుస్థిరత విశోక సౌఖ్యములన్ చెందిన ధీనిధులు అన్యకృత్యముల్ మరచియుంచేయన్ ఒల్లరు తలంచినన్ అట్టిదయౌ సురేంద్రుండున్ పరువడి నుయ్యి త్రవ్వునే పిపాసితుండై సలీలాభిలాషితన్. సర్వఫలప్రదాతయును సర్వశరణ్యుండు సర్వశక్తుండున్ సర్వజగత్ ప్రసిద్ధుండును సర్వగతుండగు చక్రపాణి ఈ సర్వశరీరులున్ నిగమ సంగతించెంది విశీర్యమాణులై పర్వినచో నభంబుగతి బ్రహ్మము తాంచెడకుండునెప్పుడున్. కారణ కార్యహేతువగు కంజదలాక్షిణి కంటెన్ అన్యులెవ్వారును లేరు తండ్రి భగవంతుననంతుని
విశ్వభావనోదారుని సద్గుణావళులు దాత్తమతిన్ కొనియాడకుండినన్ చేరవు చిత్తముల్ ప్రకృతించందని నిర్గుణమైన బ్రహ్మమున్ నిగమార్థ ప్రతిపాదక ప్రకటమై నిర్వాణ సంధాయిగా భగవంతుండు రచింప భాగవత కల్పక్ష్మాజమై శాస్త్రరాజిగరిష్టంబగున్ ఈ పురాణ కథ సంక్షేపంబునం చెప్పితిన్ జగతిన్ నీవు రచింపు దీనిన్ అతి విస్తారంబుగాన్ పుత్రకా పురుష భవంబునందుట అపూర్వము జన్మములందున్ అందు భూసురకులమందున్ పుట్టుట అతి చోద్యమున్ ఇట్లగుటన్ మనుష్యుల స్థిరమగు కార్యదుర్దశల చేతన సింపక విష్ణు సేవనా పరతంతనర్చి నిత్యమగు భవ్య పదంపును పొందుటొప్పదే ఉపవాస వ్రత శౌచశీలమఖ సంధ్యోపాసన అగ్నిక్రియా జపదానాధ్యయనాది కర్మముల మోక్ష ప్రాప్తి చేకూరదు అచ్చపు భక్తిన్ హరిన్ పుండరీకనయనున్ సర్వాతిసాయిన్ రమాధిపిన్ పాపఘ్నున్ పరేసున్ అచ్యుతినిన్ అర్థిన్ కొల్వలేకుండినన్ వనజాక్షు మహిమ నిత్యము వినుతించుచున్ ఒరులు పొగడ వినుచున్ మదిలోన్ అనుమోదించుచున్ ఉండెడు జనములున్ తన్మోహవశతన్ చనరు మునీంద్ర అని వాణీసుడు నారదముని వరునుకున్ చెప్పినట్టి ముఖ్య కథా సూచనము అతి భక్తిన్ పరీక్షిత్ జనపాలుని తోడ యోగి చంద్రుడు నుడివెన్ విను సుఖయోగికి మనుజేసుండిట్లను మునినాథ దేవదర్శనము కలుగ నారదమునికిన్ పంకేరుహ భవుండరింగించిన తరంగు సత్కృప తలిప్ప గణితింప సత్వాది గుణ శూన్యుండగు హరి కమలాక్షులోక మంగళములైన కథలు నాకిరింగింపు కైకొని నిస్సంగమైన నా హృదయాబ్జమందున్ కృష్ణు భవ్య చరుతునిన్ ఆద్యంత భావశూన్యం చిన్మయాకారున్ అనఘు లక్ష్మీ సమేతు నిలిపి అస్థిర విభవంబు నిఖిల హేయ భాజనంబైన ఈ కళేబరము విడుతూ అధీనుం కాక ఎవ్వండేని శ్రద్ధాభక్తియుక్తుండై కృష్ణగుణ కీర్తనంబులు వినుచున్ పలుకుచున్ ఉండునట్టి వాని హృదయ పద్మంబునందున్ కర్ణరంధ్ర మార్గంబులన్ ప్రవేశించి కృష్ణుండు విశ్రమించి సలిలగతంబైన కలుషంబును శరత్కాలంబు నివారించు చందంబునన్ ఆత్మగతంబైన మాలిన్యంబున్ అపకర్షించున్ కావున భరితోదగ్ర నిదాఘతప్తుడగున్ అప్పాంథుండు అరణ్యాది సంచరణ క్లేశ సముద్భవం బగు పిపాసం చెంది ఆత్మీయ మందిరమున్ చేరి గతశ్రముండగుచున్ ఎందేనించనంబోని భంగి రమాధీసు పదారవిందయుగ సంగీభూతుడై మానునే అదీనం కాక సకల భూత సంసర్గ శూన్యంబైన ఆత్మకు భూత సంసర్గంబు ఏ ప్రకారంబునన్ కలిగెన్ అది నిర్నిమిత్తత్వంబునన్ చేసియో కర్మంబునన్ చేసియో ఆ క్రమంబు నాకెరింగింపుము ఎవ్వని నాభియందెల్ల లోకాంగ సంస్థాన కారణ పంకజంబోడమెన్ అందుదయించి సర్వావయవ స్ఫూర్తింతనరారున్నట్టి పితామహుండు కడగి ఎవ్వని అనుగ్రహమున నిఖిలభూతముల సృజించన్ ఉత్కంఠతోడన్ అట్టి విధాతయే అనువున సర్వేసు రూపంబు కనుంగొని రుచిర భంగిన్ ఆ పరంజ్యోతి అయిన పద్మాక్షునకును నెల్నజునకున్ ప్రతీక విన్యాస భావగతుల వలనను భేదంబు కలదే చెప్పుమా అతి దయాసాంద్ర యోగికులాబ్ధి చంద్ర. మరియును భూతేశ్వరుండైన సర్వేశ్వరుండు ఉత్పత్తి స్థితిలయ కారణంబైన తన మాయను విడిచి మాయానియామకుండై ఏ ప్రదేశంబుల శయనంబు చేసెన్. అదియునుం కాక పురుషావయవంబులచేన్ పూర్వకాలంబున లోకపాల సమేతంబులైన లోకంబులు ఎత్తరుంగునన్ కల్పితంబులయ్యన్. అదియునుం కాక మహాకల్పంబులునున్ అవాంతర కల్పంబులను భూత భవిష్యత్ వర్తమాన కాలంబులను దేహాభిమానులై జనయించిన దేవపితృ మనుష్యాదులకున్ కలుగున్ ఆయుఃప్రమాణంబులను బృహత్సూక్ష్మ కాలాను వర్తనంబులను ఏ కర్మంబులను చేసి జీవులు ఏ లోకంబులన్ ఒందుదురు మరియున్ ఏ కర్మంబులను చేసి దేవాది శరీరంబులను ప్రాపింతురు. అట్టి కర్మమార్గ ప్రకారంబును సత్వాదిగుణంబుల పరిణామంబులగు దేవాది రూపంబులన్ కోరు జీవులకున్ ఏ కర్మ సముదాయంబు ఎట్టు చేయందగున్ ఎవ్వనికిన్ అర్పింపదగున్. అవి ఎవ్వని చేత గ్రహింపంబడు భూపాతాళ కకువ్యోమ గ్రహ నక్షత్ర పర్వతంబులను సరిత్సముద్రంబులను
ద్వీపములను ఏ ప్రకారమున సంభవించెన్, ఆయా స్థానంబుల కలవారి సంభవంబులు ఎలాంటివి, బాహ్యాభ్యంతరంబులన్ కలుగు బ్రహ్మాండ ప్రమాణంబు ఎంత, మహాత్ముల చరిత్రంబులెట్టివి, వర్ణాశ్రయ వినిశ్చయంబులను అనుగతంబులై ఆశ్చర్యావహంబులకు హరియవతార చరిత్రంబులను, యుగంబులను, యుగ ప్రమాణంబులను, యుగధర్మంబులను, ప్రతియుగంబునందును మనుష్యులకు ఏ ఏ ధర్మంబులు ఆచరణీయంబులు అట్టి సాధారణ ధర్మంబులను, విశేష ధర్మంబులను, జాతి విశేష ధర్మంబులను, రాజర్షి ధర్మములను, ఆపత్కాల జీవన సాధన భూతంబులకు ధర్మంబులను, మహదాది తత్వంబుల సంఖ్యయును, సంఖ్యా లక్షణంబును, ఆ తత్వంబులకు హేతుభూత లక్షణంబులను, భగవత్ సమారాధన విధంబును, అష్టాంగయోగ క్రమంబును, యోగీశ్వరుల అణిమాద్యైశ్వర్య ప్రకారంబును, వార్ల అర్చిరాదిగతులను, లింగశరీర భంగంబులను, ఋగ్యజుస్సామాధర్వ వేదంబులను, ఉపవేదంబులైన ఆయుర్వేదాదులను, ధర్మశాస్త్రంబులను, ఇతిహాస పురాణంబుల సంభవంబును, సర్వభూతంబుల అవాంతర ప్రళయంబును, మహాప్రళయంబును, ఇష్టాపూర్తంబులను, యాగాది వైదిక కర్మజాలంబును, వాపీకూప తటాక దేవాలయాది నిర్మాణంబులను, అన్నదానంబు ఆరామ ప్రతిష్ఠ మొదలగు స్మార్త కర్మంబులను, కామ్యంబులైన అగ్నిహోత్రంబుల అనుష్ఠాన ప్రకారంబును, జీవసృష్టియు ధర్మార్థ కామంబుల అనేడి త్రివర్గంబుల ఆచరణ ప్రకారంబును, మలినోపాధిక పాషండు సంభవంబును, జీవాత్మబంధ మోక్ష ప్రకారంబును, స్వరూపావస్థాన విధంబును, సర్వస్వతంత్రుడైన ఈశ్వరుండు ఆత్మ మాయం చేసి సర్వకర్మ సాక్షి అయిన్ అమ్మాయన్ ఎడబాసి ఉదాసీనగతిని విభుండై క్రీడించు తెరంగును క్రమంబునన్ ప్రపన్నుండనైన నాకున్ ఎరింగింపుము. బ్రాహ్మణ శాపంబునం చేసి శోకవ్యాకుల చిత్తుండవై అనసన వ్రతుండవైన నీవు వినుట ఎట్లని సందేహింపవలదు. త్వదీయ ముఖారవింద వినిశ్రుత నారాయణ కథామృత పాన కుతూహలినైన నాకున్ ఇంద్రియంబులు వసంబులై ఉండున్. అదిగావున నేనడిగిన ప్రశ్నంబులకున్ ఉత్తరంబులు సవిస్తరంబులుగాన్ ఆనతిచ్చి కృతార్థునిన్ చేయన్ పరమేష్టితుల్యుండవగు నీవు అపూర్వ సాంప్రదాయానురోధంబునన్ అర్హుండవగుదువని విష్ణురాతుండైన పరీక్షిన్నరేంద్రుండు బ్రహ్మరాతుండైన సుఖయోగిన్ అడిగినన్ అతండు బ్రహ్మనారద సంవాదంబునున్ ఏకసంప్రదాయానుగతంబును గతానుగతిక ప్రకారంబునునై తొల్లి సర్వేశ్వరుండు బ్రహ్మకల్పంబున బ్రహ్మకుపదేశించిన భాగవత పురాణంబు వేదతుల్యంబు నీకెరింగింతు వినుమని చెప్పెనని సూతుండు సౌనకాది మహామునులకున్ చెప్పినట్లు సుఖయోగీంద్రుండు పరీక్షిన్నరేంద్రునకిట్లనియే. భూపాలకోత్తమ భూతహితుండు సుజ్ఞాన స్వరూపకుండైన అట్టి ప్రాణికి దేహ సంబంధమెట్లగున్ అన్న మహిన్ ఒప్పున్ ఈశ్వరమాయ లేక కలుగదు నిద్రలోన్ కలలోనన్ తోచిన దేహబంధంబుల తెరగువలను హరియోగ మాయా మహత్వంబునన్ పాంచభౌతిక దేహ సంబంధుడగుచున్ అట్టి మాయా గుణంబులన్ ఆత్మ ఓలి బాల్య కౌమార యౌవన భావములను నరసుపర్వాది మూర్తులన్ పొరసి ఏను నాయదిది అను సంసారమాయంతగిలి వర్తించుచున్ ఇట్లున్న జీవునికి భగవద్భక్తి యోగంబున ముక్తి సంభవించుట ఎట్లనన్ ఎప్పుడేని జీవుండు ప్రకృతి పురుషాతీతంపైన బ్రహ్మస్వరూపంబునందు మహిత ధ్యాన నిష్ఠుండగున్ అప్పుడు విగతమోహుండై అహంకార మమకారాత్మకంపైన సంస్కరణంబు తొరంగి ముక్తుండై ఉండు. మరియు జీవేశ్వరులకు దేహ సంబంధంబులు కానంబడుచుండున్. అట్టి దేహధారి అయిన భగవంతునందలి భక్తించేసి జీవునకు ముక్తి ఎత్తరుంగునన్ కలుగునని అడిగితివి. జీవుండ అవిద్యామహిమం చేసి కర్మానుగతంపైన మిథ్యారూప దేహ సంబంధుండు. భగవంతుడు నిజయోగ మాయా మహిమంబునన్ చేసి స్వేచ్ఛాపరికల్పిత చిద్ఘన లీలా విగ్రహుండు కావున భగవంతుండైన ఈశ్వరుండు స్వభజనంబు ముక్తి సాధన జ్ఞానార్థంబు కల్పితంబని చతుర్ముఖునకున్ తదీయ నిష్కపట తపశ్చర్యాది సేవితుండై నిజజ్ఞానానంద ఘనంబైన స్వరూపంబు చూపుచున్ ఆనతిచ్చన్. అది కావున జీవునికి భగవద్భక్తి మోక్షప్రదాయకంబగున్. ఇందులకున్ ఒక్క ఇతిహాసంబు కలదు, ఎరింగింతున్ ఆకర్ణింపుము. దాన భవదీయ సంశయ నివృత్తి అయ్యడున్ అని సుఖయోగీంద్రుడు రాజేంద్రునకిట్లనియే. హరిపాద భక్తి రహస్యోపదేష్టయున్ అఖిల దేవతలకున్ అధివిబుండున్ అయిన విధాత కల్పాదియందును నిజాశ్రయ పద్మమునకు అధిష్టానమరయన్ అర్ధించి జలములన్ అన్వేషణము చేసి నలినంబు మొదలు కానంగలేక విసివిక్రమ్మరను తద్విసరుహాసీనుడై సృష్టి నిర్మాణేచ్ఛన్ చిత్తమందున్ చాలన్ ఊహించి తత్పరిజ్ఞాన మహిమ సరణి మనమునంతోపక జడను పడుచు లోకచాలంబున్ పుట్టింపలేక మోహితాత్ముండై చింతన్ ఒందున్ అయ్యవసరమున
జలమధ్యంబునన్ ఉండి అక్షర సమామ్నాయంబున స్పర్శంబులందు షోడశాక్షరంబును మరియున్ ఏకవింశాక్షరంబునున్ అయిన ఈ అక్షరద్వయంబు వలనన్ అగుచు మహాముని జనధనంబైన తప అను శబ్దంబు ఇనుమారుచ్చరింపబడి వినంబడినన్ అట్టి శబ్దంబు పలికిన ఆ పురుషుని వీక్షింపన్ కోరి నలుదిక్కులకుంచని వెదకి ఎందునున్ కానక మరలి వచ్చి నిజస్థానంబైన పద్మంబునందు ఆసీనుండై ఒకంత చింతించి అట్టి శబ్దంబు తన్నున్ తపంబు చేయుమని నియమించుటకాన్ తలంచి ప్రాణాయామ పరాయణుండై జ్ఞానేంద్రియ కర్మేంద్రియంబుల జయించి ఏకాగ్రచిత్తుండై సకలలోక సంతాపహేతువగు తపంబు 1000 దివ్యవత్సరంబులు కావింపన్ ఈశ్వరుండు ప్రసన్నుండై పొడసూపినన్ అక్కమల సంభవుండు తక్షణంబ రాజస్తామసమిశ్ర సత్వగుణాతీతంబును శుద్ధసత్వగుణావాసంబునున్ అకాల విక్రమంబును సర్వలోకోన్నతంబును సకల సురగణ స్తుత్యంబునున్ అనంత తేజో విరాజితంబునున్ అయిన వైకుంఠపురంబు పొడగనియందు సూర్యచంద్రానల స్ఫురణలంచొరణీక నిజ దీధితి స్ఫూర్తినివ్వటిల్ల దివ్యమణి ప్రభాదీపిత సౌధ విమాన గోపుర హర్మ్య మండపములున్ ప్రసవగుచ్ఛ స్వచ్ఛ భరిత కామిత ఫల సంతానపాదప సముదయములున్ కాంచన దండ సంగత మారుతోద్ధూత తరళ విచిత్రకేతన చయములు వికచకైరవదళత్ అరవిందగత మరందర సపాన మోదితేందిందిర ప్రభూత మంజుల నినద ప్రబుద్ధ రాజహంస శోభిత వర కమలాకరములు వలనొప్పగాన దైవం కేశవాత్ పరమ్మని పల్కు రాజకీరావళియును మహిమ జగద్విష్ణుమయమఖిలమ్మని చదివెడు సారికా సముదయంబున్ ఏ పారగాచితంతే పుండరీకాక్ష అని లీలన్ పాడు పికావళియును లలిమీరంగా మంగళం మధుసూదన అనుచున్ పల్కెడు మయూరావళియును తవిలి స్రౌషడ్వషట్స్వదేత్యాది శబ్ద కలితముగమ్రోయు మధుపనికాయములను కలిగి అఖిలైక దివ్య మంగళ విలాస మహిమం చెన్నొందు వైకుంఠ మందిరంబు మరియున్ పయోధరావళి విభాసిత నభంబున్ పోలె వెలుంగుంచున్న అదివ్యధామంబునందు సలలితేందీవర శ్యామాయమానోజ్వలాంగులు నవ్య పీతాంబరులను ధవళారవింద సుందర పత్రనేత్రులు సుకుమారతనులు భాసుర వినూత్న రత్న విభూషణ క్రైవేయ కంకణహార కేయూర మంజీరధరులు నిత్య యవ్వనులు వినిర్మల చరితులు రోచిష్ణులను హరిరూపధరులున్ అగు సునందుండు నందుండున్ అర్హణుండున్ ప్రబలుడునున్ ఆదియగు నిజ పార్శ్వచరులు మరియు వైదూర్య విద్రుమామల మృణాల తుల్యగాత్రులు తను భక్తితో భజింప క్షాళితాఖిల కల్మష వ్రజామర నదీ జనక కోమల పదాబ్జముల వానిన్ అఖిల సంపత్కారణాపాంగలక్ష్మీ విలాసిత వక్షస్థలంబువానిన్ పద్మమిత్రామిత్రభాసిత కరుణాతరంగిత చారు నేత్రములవాని భువన నిర్మాణ నైపుణ భవ్య నిజ జన్మ కారణనాభిపంకజమువానిన్ అహిహితాహిత శయన వాహనములవాని సేవితామరతాపస శ్రేణివానిన్ అఖిలలోకంబులకు గురుడైన వానిన్ కాంచన్ పరమేష్ఠి కన్నుల కరువుతీరా కమనీయ రూపరేఖా రమణీయ తంచాలను వప్పు రమణీమణి అక్కమలాలయ తన మృదుకర కమలంబుల విభుని పాద కమలములు ఒత్తెన్ వెండియు శ్రీకాంతా తిలకంబురత్న రుచిరాజి ప్రేంఖిత స్వర్ణడోలా కేళిన్ విలసిల్లి తత్కచభరాలంకార సృగంధలోభాకీర్ణ ప్రచురన్ మధువ్రత మనోజ్ఞాలోలనాదంబులు అస్తోకాను స్వరలీలన్ ఒప్పగ నిజేసున్ వెట్కతోన్ పాడగన్ అట్టి నిత్య విభూతియందు సతత జ్ఞానరమాయ శోబల మహైశ్వర్యాదియుక్తున్ జగత్పతి యజ్ఞేసున్ అనంతున్ అచ్యుతు దళర్పంకేరుహాక్షున్ శ్రియప్పతిన్ ఆద్యంత వికార దూరున్ కరుణాపాథో నిధిన్ సత్వతాంపతి వర్ధిష్ణు సహిష్ణు విష్ణు గుణ విభ్రాజిష్ణు రోచిష్ణునిన్ దరహాసామృత పూరితాస్యు నిజ భక్త త్రాణ పారాయణునున్ అరుణాంభోరుహ పత్రలోచనునిన్ పీతావాసున్ త్రైలోక్య సుందరు మంజీర కిరీట కుండల ముఖోజ్జద్భూషు యోగీశ్వరేశ్వరు లక్ష్మీయుత వక్షున్ చిన్మయుదయా సాంద్రున్ చతుర్బాహునిన్ మరియున్ అనర్గరత్నమయ సింహాసనాసీనుండును సునందనంద కుముదాది సేవితుండును ప్రకృతి పురుష మహత్ అహంకారంబులను చతుస్సక్తులను
కర్మేంద్రియ జ్ఞానేంద్రియ మనో మహాభూతంబులను షోడశ శక్తులను పంచతన్మాత్రంబులను పరివేష్టింపన్ కోట్యర్క ప్రభావిభాసితుండును శ్వేతరాలభ్య స్వాభావిక సమస్తైశ్వర్యాతి సయ్యుండును అయి స్వస్వరూపంబునన్ క్రీడించు సర్వేశ్వరుండైన పరమ పురుషున్ పురుషోత్తమున్ పుండరీకాక్షు నారాయణున్ చూచి సాంద్రానంద కందళిత హృదయారవిందుడును రోమాంచ కొంచకిత శరీరుండును ఆనంద బాష్పధారాసిక్త కపోలుండునున్ అగుచు వర పరమహంస గమ్య స్ఫురణం తనరారు పరమ పురుషుని పద పంకరుహములకున్ అజుడు చతుశిరములు శోకంగా నతులు చేసిన హరియున్ ఈడగు బొడ్డు తమ్మి తొలి బిడ్డడు వేలుపు పెద్ద భూత సంచయములను చేయి కర్త నిజ శాసన పాత్రుడు ధాత మృక్కినన్ దైతడు కొత్తన్ పల్కెన్ ప్రథమస్మిత చారు ముఖార విందుడై నయమునన్ పాణి పంకజమునన్ హరి ఆతని దేహమంటుచున్ కపటమునలకెంత కాలమునకునైన సంతసింపనేను జలజ గర్భ చిరతపస్సమాధించింది విసర్గేచ్ఛ మెలగు నిన్నున్ పరిణమింతున్ కాని భద్రమగుగా కనీకున్ ఓ పద్మగర్భ వరమున్ ఇప్పుడిత్తున్ ఎరంగింపు వాంఛితంబు దేవదేవుడన్ అగున్ అస్మదీయ పాద దర్శనంబు అవధి విపత్తి దశలకు అనగా సరసిజ గర్భ నీయడన్ ప్రసన్నతన్ పొంది మదీయ లోకము ఏన్ ఇరవగన్ చూపుటెల్లనున్ అహేతుక భూరి దయా కటాక్ష విస్ఫురణన కాని నీ తగు తపో విభవంబునన్ కాదు నీ తపశ్చరణము నాదు వాక్యముల సంగతిన్ కాదే సరోజ సంభవ తపమనగ మత్స్వరూపము తపమను తరువునకు ఫల వితానము నేన్ ఆ తపముననే జనన స్థిత్యుపసంహరణముల నర్చుచుండుతున్ తనయా కావున మద్భక్తికింతపమే విధమున మూలధనమున్ ఇది నీమది రాజీవ భవ ఎరిగి తపమిటు కావించుట విగత మోహ కర్ముడవింకన్ అని ఆనతిచ్చి కమలజ యనయగ భవదీయమానసేప్సితము ఏమైననున్ ఇత్తు వేడుమనినను వనరుహ సంభవుండు వికచ వదనుండగుచున్ హరివచనంబులాత్మకున్ ప్రియంబునరింపన్ పయోజ గర్భుండు ఓ పరమపదేశ యోగి జన భావన ఈ నిఖిలోర్వియందు నీ ఎరయని అట్టి అర్ధముకడైనను కల్గునే అయిన నామతిన్ బెరసిన కోర్కిదేవ వినిపింతు దయామతిన్ చిత్తగింపవే దేవా సర్వభూతాంతర్యామి వై భగవంతుండవైన నీకు నమస్కరించి మదీయ వాంఛితంబు విన్నవించెదన్ అవతరింపుము అవ్యక్త రూపంబులై వెలుంగు భవదీయ స్థూల సూక్ష్మ రూపంబులును నానాశక్త్యుపబృహితంబులైన బ్రహ్మాది రూపంబులును నీ అంత నీవే ధరించి జగత్ ఉత్పత్తి స్థితిలయంబులన్ తంతుకీటంబునున్ పోలెన్ కావించుచున్ అమోఘ సంకల్పుండవై లీలా విభూతిని క్రీడించు మహిమంబు తెలియన్ అట్టి పరిజ్ఞానంబున్ కృపచేయము భవదీయ శాసనంబున జగన్నిర్మాణంబు కావించున్ అప్పుడు బ్రహ్మాభిమానంబునం చేసి అవశ్యంబును మహదంకారంబులు నా మదిన్ పడమున్ కావునన్ తత్పరిహార్థంబు వేడెద నన్నున్ కరుణాద్ర దృష్టి విలోకించి దయచేయము అని విన్నవించినన్ ఆలించి పుండరీకాక్షుండు అతనికి ఇట్లనియే వారిజ భవ శాస్త్రార్థ విచార జ్ఞానమును భక్తి సమధిక సాక్షాత్కారములనున్ ఈ మూడున్ ఉదారత నీ మనమునందు ధరింపనగున్ పరికింప మత్స్వరూప స్వభావములను మహిమావతార కర్మములున్ తెలియన్ తత్వ విజ్ఞానంబు తలకొని మత్ప్రసాదమునన్ కలిగెడు నీకున్ కమల గర్భ సృష్టి పూర్వమునన్ చర్చింపనేన్ ఒకరుండన్ కలిగియుండు వీతకర్మిన్ అగుచు సమధిక స్థూల సూక్ష్మ స్వరూపములున్ తత్కారణ ప్రకృతియున్ తగుమదంచమందు లీనమైనన్ అద్వితీయుండనయుండు నాకున్ అన్యమొకటి లేదు సృష్టికాలముందు సృజ్యమానంబగు జగము మత్స్వరూపము అగును వత్స అరయగన్ కల్ప ప్రళయాంతరమునన్ ఆద్యంత విరహిత క్రియతోడం పరిపూర్ణ నిత్యమహిమం పరమాత్ముడనై సరోజ భవ ఏనుందున్ అదీనున్ కాక నీవు నన్నడిగిన ఈ జగన్నిర్మాణ మాయా ప్రకారంబు ఎరుంగిన్ లేని అర్థంబు సుక్తి రజిత భ్రాంతియున్ పోలెన్ ఏమిటి మహిమంతోచి క్రమ్మరంతోపకమానున్ అదియే మదీయ మాయా విశేషంబు అని ఎరుంగుము అదీనున్ కాక
లేని అర్థంబు దృశ్యమానంబు అగుటకును కల అర్థంబు దర్శనగోచరంబు కాకుండటకును ద్విచంద్రాదికంబును తమ ప్రభాసంబును దృష్టాంతంబులుగాన్ తెలియవు. ఏ ప్రకారంబున మహాభూతంబులు భౌతికంబులైన ఘటపటాదులందున్ ప్రవేశించి యుండున్ ఆ ప్రకారంబున నేనున్ ఈ భూత భౌతికంబులైన సర్వకార్యంబులందు సత్వాది రూపంబులను ప్రవేశించి ఉండుదు. భౌతికంబులు భూతంబులు అందున్ కారణావస్థం పొందు చందంబున భూత భౌతికంబులు కారణావస్థం పొంది నా యందున్ అభివ్యక్తంబులై ఉండవు. సర్వదేశంబలియందును సర్వకాలంబలియందును ఏది బోధితంబైయుండున్ అట్టిదియ పరబ్రహ్మ స్వరూపంబు. తత్వంబు ఎరుంగన్ ఇచ్చించిన మిముబోటి వారలకు నీ చెప్పిన మదీయ తత్వాత్మకంబైన అర్ధంబు అని ఎరుంగు. ఈ అర్ధంబు ఉత్కృష్టంబున్ అయినయది ఏకాగ్రచిత్తుడవై ఆకర్ణించి భవదీయ చిత్తంబున ధరించిన నీకు సర్గాది కర్మంబులందు మోహంబు చెందకుండడిన్ అని భగవంతుండైన పరమేశ్వరుండు చతుర్ముఖునకు ఆనతిచ్చి నిజలోకంబుతోన్ అంతర్ధానంబున్ ఉందెన్ అని చెప్పి సుకుండు వెండియున్ ఇట్లనియే. అవనీశ బ్రహ్మ ఇట్లంతర్హితుండైనన్ పుండరీకాక్షుని బుద్ధి నిలిపి ఆనందమునన్ పొంది అంజలి కావించి తత్పరిగ్రహమునన్ తనదు బుద్ధి కైకొని పూర్వప్రకారంబునను సమస్త ప్రపంచంబును తగ సృజించి మరి ఒక నాండు ధర్మ ప్రవర్తకుండవుచున్ అఖిల ప్రజాపతి అయిన కమల గర్భుండు ఆత్మహితార్థమై కాక సకల భువన సహిత బుద్ధిన్ ఉన్నత స్ఫురణ మెరసి మానితంబైన యమ నియమముల రెంటిన్ ఆచరించెను సమ్ముదితాత్ముండగుచు. అయ్యవసరమున నలినాసనందనులైన సనందాది మునులకు అగ్రేసురుడున్ మానుగన్ ప్రియతముడునున్ అగున్ ఆ నారదుండు ఏగు తెంచెన్ అబ్జజు కడకున్ చనుదెంచి తండ్రికిం ప్రియమునరుగ శుశ్రూషణంబుల నరిచి అతడున్ తన దశన్ ప్రసన్నుండగుటయున్ కని భగవన్మాయ తెలియగాన్ ఉత్సుకుడై అవనీస నీవు నన్నడిగిన పగిదిన్ ఆ తండున్ తండ్రి నడుగన్ పితామహుండు భగవంతుండు ఆశ్రిత పారిజాతము హరికృపతోడన్ తనకెరింగించినట్టి లోకమంగళ చతుశ్లోక రూపంబును దశలక్షణంబులన్ తనరు భాగవతము నారదునకు ఉన్నతిన్ చెప్పెన్ ఆ తండు చారు సరస్వతీ తీరమునను హరిపద ధ్యాన పారీనుండు ఆత్మవేది ప్రకట తేజస్వియగు బాదరాయణునకున్ కోరి ఎరింగించెన్ అమ్మహోదారుండు ఎలమి నాకున్ ఎరింగించెన్ ఎరింగింతు నీకు నేను. అదియునున్ కాక ఇప్పుడు విరాట్ పురుషుని వలనన్ ఈ జగంబులు ఏ వడుపునన్ పొడమెననున్ ఇవి మొదలైన ప్రశ్నంబులు కొన్ని నన్నడిగితివి. ఏనున్ అన్నింటికిన్ ఉత్తరంబు అగునట్లుగాన్ ఈ మహాభాగవతంబు ఉపన్యసించదన్ ఆకర్ణింపుము. ఆ మహాపురాణంబు చతుశ్లోక రూపంబును దశలక్షణంబునున్ అయి సంకుచిత మార్గంబునన్ ఒప్పున్. అందు దశలక్షణంబులు ఎవి అనినా సర్గంబును విసర్గంబును స్థానంబును పోషణంబునున్ ఊతులును మన్వంతరంబులును ఈశానుచరితంబులున్ నిరోధంబును ముక్తియున్ ఆశ్రయంబునున్ అనన్ 10 తెరంగులయ్యే. దశమాశ్రియ విశుద్ధ్యర్థంబు తక్కిన 9 లక్షణంబులున్ చెప్పంబడిన్. అవి ఎట్టివనినా మహదహంకార పంచతన్మాత్ర గగన పవన సిఖితోయ భూభూత పంచకేంద్రియ ప్రపంచంబు భగవంతునందు నగుట సర్గమందురు దీనిని జనవరేణ్య. సరసిజ గర్భుండు విరాట్ పురుషుని వలనంజనించి భూరితర చరాచర భూత సృష్టించేయుట పరువడిని విసర్గమండ్రు భరతకులేశ. లోకద్రోహి నరేంద్రానీకమున్ పరిమార్చి జగము నెరి నిల్పిన వైకుంఠనాథు విజయంబు ఆకల్పస్థానమయ్యన్ అవనీనాథ.
హరి సర్వేసుండనంతుండు నిరుపమ శుభమూర్తి చేయు నిజ భక్త జనోద్ధరణము పోషణమవనీవర ఊతులనంగన్ కర్మవాసనలరయన్ జలజనాభదయా కటాక్ష ప్రసాద లబ్ధిన్ అఖిలైకలోకపాలక విభూతి మహిమన్ పొందిన వారి ధర్మములు విస్తరమునన్ పలుకుట మన్వంతరములు భూపా వనజోదరున్ అవతార కథనమున్ తదీయానువృత్తిన్ తచ్చారిత్రంబును విస్తరించి పలుకన్ చనున్ అవి ఈశాను కథలు సౌజన్య నిధి వసుమతీనాథ సర్వస్వామి అయిన గోవిందుండు చిదచిదానందమూర్తి సలలిత స్వోపాధి శక్తి సమేతుండై తనరారున్ ఆత్మీయ ధామమందు ఫణిరాజ మృదుల తల్పంబుపై సుఖలీల యోగ నిద్రారతినున్న వేళన్ అఖిల జీవులు నిజ వ్యాపార శూన్యులై ఉన్నత తేజంబులురలు కొనగా జరుగునయ్యవస్థా విశేషంబులెల్ల విదితమగునట్లు పలుకుట అది నిరోధమనన్ ఇది అవాంతర ప్రళయంబనంగన్ పరగున్ ఇక ముక్తిగతి విను పార్థివేంద్ర జీవుండు భగవత్ కృపావశంబునం చేసి దేహధర్మంబులై ధృతిన్ అనేక జన్మానుచరిత దృశ్యములైన అజ్జరామరణంబులు ఆత్మధర్మంబులైన ఘన పుణ్య పాపనికాయ నిర్మోచన స్థితిన్ ఒప్పి పూర్వ సంచితములైన అపహత పాప్మవత్వాద్యష్ట తద్గుణవంతుండై తగ భగవచ్చరీరభూతుండై పారతంత్ర్యాత్మబుద్ధిన్ ఒప్పి దివ్యమాల్యానులేపన భవ్యగంధ కలిత మంగళ దివ్య విగ్రహ విశిష్ఠుండగుచు హరిరూపముందుటే అనఘ ముక్తి మరియున్ ఉత్పత్తి స్థితి లయంబులెందగుచున్ ప్రకాశింపన్ బడునది ఆశ్రయంబనంబడున్ అదియ పరమాత్మ బ్రహ్మశబ్ద వాచ్యంబున్ అదియ ప్రత్యక్షానుభవంబున విదితంబు చేయు కొరకున్ ఆత్మ ఆధ్యాత్మికాది విభాగంబు చెప్పంబడియన్ అది ఎట్టనినన్ ఆత్మ ఆధ్యాత్మికాదిదైవికాది భౌతికంబులం త్రివిధంబయ్యన్ అందున్ ఆధ్యాత్మికంబు చక్షురాది గోళకాంతర్వర్తి అయి ఎరుంగన్ బడున్ చక్షురాది కరణాభిమాని అయి ద్రష్టయైన జీవుండే ఆదిదైవికుండనందగున్ చక్షురాది అధిష్టానాభిమాన దేవతయై సూర్యాది తేజో విగ్రహుండున్ అగుచున్ ఎవ్వనియందున్ ఈ ఉభయ విభాగంబునున్ కలుంగున్ అతండే ఆదిభౌతికుండును విరాట్ విగ్రహుండును అగున్ కావున ద్రష్టయు దృక్కును దృశ్యంబును అనందగున్ ఈ మూటియందున్ ఒకటి లేకున్నన్ ఒకటి కానరాదు ఈ త్రితయంబు ఎవ్వండు ఎరుంగున్ అతండు సర్వలోకాశ్రయుండై ఉండున్ అతండే పరమాత్మయును అమ్మహాత్ముడు లీలార్థంబైన జగత్సర్జనంబు చేయు తలంపున బ్రహ్మాండంబు నిర్భేదించి తనకు సుఖస్థానంబున్ అపేక్షించి మొదల శుద్ధంబులకు జలంబుల సృజించెన్ స్వతః పరిశుద్ధుండు కావున స్వసృష్టంబై ఏ కారణవాకారంబైన జలరాశియందు సేనంబు చేయుటం చేసి ఆపో నారా ఇతి ప్రోక్త ఆపో వై నరసూనవః తాయదస్యాయనం పూర్వం తేన నారాయణ స్మృతః అను ప్రమాణము చొప్పున నారాయణ శబ్దవాచ్యుండు కావునన్ అతని ప్రభావంబు వర్ణింప దుర్లభంబు ఉపాదాన భూతంబైన ద్రవ్యంబును త్రివిధంబైన కర్మంబును కళాకాష్టాది ఉపాధి భిన్నంబైన కాలంబును జ్ఞానాదికంబగు జీవ స్వభావంబును భోక్తయగు జీవుండును ఎవ్వని అనుగ్రహంబునం చేసి వర్తించుచుండున్ ఎవ్వని ఉపేక్షం చేసి వర్తింపకుండున్ అట్టి ప్రభావంబు గల సర్వేశ్వరుండు తానేకమయ్యున్ అనేకంబుగాన్ తలంచి యోగకల్పంబునన్ ప్రబుద్ధుండై ఉండు అటమీద స్వసంకల్పంబునం చేసి హిరణ్మయంబైన
తన విగ్రహంబున్ అధిదైవతంబునున్ ఆధ్యాత్మికంబునున్ అధిభూతంబునున్ అను సంజ్ఞాయుతంబై త్రివిధంబుగా సృజించే. అట్టి విరాట్ విగ్రహాంతరాకాశంబువలనన్ భోజస్సహో బలములయ్యన్ ప్రాణంబు సూక్ష్మ రూప క్రియాశక్తి చేజనియించి ముఖ్యాసువనంగన్ పరగే వెలువడి చనుజీవి వెనుకొని ప్రాణముల్ చనుచుండు నిజనాథుననుసరించు భటుల చందంబునన్ పాటిల్లు క్షుత్తును భూరి తృష్ణయు మరి ముఖము వలనన్ తాలు జిహ్వాది కంబులుద్భవము నొందెన్ అందున్ ఉదయించే నానా విధైకరసములు ఎనయనవి ఎల్ల జిహ్వచేన్ ఎరుంగబడును మొనసి పలుకన్ అపేక్షించు ముఖము వలన. మరియు వాగీంద్రియంబు పుట్టే దానికి దేవత అగ్ని ఆరెంటి వలన భాషణంబు వడమన్ ఆ అగ్నికి మహాజల వ్యాప్తంబగు జగంబున నిరోధంబు కలుగుటం చేసి ఆ జలంబే ప్రతిబంధకంబయ్యే దోదూయమానంబైన మహావాయువు వలన గ్రహణంబు పుట్టెన్ కావున వాయుదేవతాకంబైన ఘ్రాణేంద్రియంబు గంధగ్రహణ సమర్థంబయ్యే నిరాలోకంబగున్ ఆత్మన్ ఆత్మయందు చూడన్ కోరి తేజంబు వలనన్ ఆదిత్య దేవతాకంబై రూపగ్రాహకంబైన అక్షియుగళంబు పుట్టే ఋషిగణంబుల చేత బోధితుండగుచు భగవంతుండు దిగ్దేవతాకంబును శబ్దగ్రాహకంబును అయిన శ్రోత్రేంద్రియంబు పుట్టించే సర్జనంబు చేయి పురుషుని వలన మృదుత్వ కాఠిన్యంబులను లఘుత్వ గురుత్వంబులను ఉష్ణత్వ శీతలత్వంబులను చేసెడు త్వగింద్రియాధిష్టానంబగు చర్మంబు పుట్టే దానివలన రోమంబులు దయించే వానికి మహీరుహంబులు అధిదేవతలయ్యన్ అందున్ అధిగత స్పర్శ గుణుండును అంతర్బహి ప్రదేశంబులన్ ఆవృతుండున్ అగు వాయువు వలన బలవంతంబులును ఇంద్రదేవతాకంబులను నాదాన సమర్థంబులను నానాకర్మకరణ దక్షంబులను అగు హస్తంబులు దయించే స్వేచ్ఛా విషయగతి సమర్థుండగున్ ఈశ్వరుని వలన విష్ణు దేవతాకంబులగు పాదంబులు దయించెన్ ప్రజానందామృతార్థియగు భగవంతుని వలనన్ ప్రజాపతి దేవతాకంబై స్త్రీ సంభోగాది కామ్య సుఖంబులు కార్యంబులుగాన్ కల శిష్ణోపస్థంబులు ఉదయించే మిత్రుండు అధిదైవతంబుగాన్ కలిగి భుక్తాన్నాద్య సారాంశ త్యాగోపయోగంబగు పాయువనడి గుదంబుద్భవించే వాని కృత్యంబు ఉభయ మలమోచనంబు దేహంబున నుండి దేహాంతరంబున్ చేరన్ కోరి పూర్వకాయంబు విడుచుటకు సాధనంబగు నాభిద్వారంబు సంభవించెన్ అట్టి నాభియే ప్రాణాపాన బంధ స్థానంబు అనంబడున్ తద్బంధ విశ్లేషంబే మృత్యువగున్ అదియు ఊర్ధ్వాధోదేహ భేదకం బనియును చెప్పంబడున్ అన్నపానాది ధారణార్థంబుగాన్ ఆంత్రకుక్షి నాడీ నిచయంబులు కల్పింపబడియే వానికి నదులను సముద్రంబులను అధిదేవతలయ్యే వాని వలనన్ తుష్టి పుష్టులను ఉదరభరణ పరిణామంబులు కలిగియుండున్ ఆత్మీయ మాయా చింతనంబు నర్చునప్పుడు కామ్య సంకల్పాధిష్టానంబగు హృదయంబు కలిగే దానివలన మనంబును చంద్రుండును కాముండును సంకల్పంబును ఉదయించెన్ అంతమీద జగత్సర్జనంబు చేయు విరాట్ విగ్రహంబున సప్త ధాతువులను పృథివ్యప్తేజోమయంబులైన సప్త ప్రాణంబులను వ్యోమాంబు వాయువులచేన్ ఉత్పన్నంబులై గుణాత్మకంబులైన ఇంద్రియంబులను అహంకార ప్రభవంబులైన గుణంబులను సర్వవికార స్వరూపంబగు మనస్సును విజ్ఞానరూపిణియగు బుద్ధియును పుట్టు వివిధంబగున్ ఇది అంతయు సర్వేశ్వరుని స్థూల విగ్రహంబు మరియును వరుసన్ పృథివ్యాద్యష్టావరణావృతమై సమగ్ర వైభవములన్ పంకరుహ భవాండాతీత స్ఫురణం చెలువందున్ అతి విభూతి తలిర్పన్ పొలుపగు సకల విలక్షణములు గల ఆద్యంత శూన్యమును నిత్యమునై లలి సూక్ష్మమై మనోవాక్కులకున్ తలపోయగాన్ అగోచరమగుచున్ అలఘు తేజోమయంబైన రూపం విదిక్షితినాథ నా చేతన్ చెప్పబడియే మానిత స్థూల సూక్ష్మ స్వరూపంబుల వలనన్ ఒప్పెడు భగవత్ స్వరూపమం మహాత్మకుని మాయా బలంబునన్ చేసి దివ్యమునీంద్రులు తెలియలేరు వసుధేశ వాచ్యమై వాచకంబై నామరూపముల్ క్రియలును రూఢింతాల్చియుండున్
అట్టి ఈశ్వరుండు నారాయణుండు అఖిల ధృత జగన్నియంతయైన చిన్మయాత్మకుండు సృజించును ఈ ప్రజాపతుల ఋషులన్ పితృవితతులన్ ఎలమి. మరియును సురసిద్ధ సాధ్య కిన్నర నరచారణ గరుడ గంధర్వ రాక్షస పిశాచ భూత వేతాళ కిం పురుష కూష్మాండ గుహ్యక డాకినీ యక్షయాతు ధాన విద్యాధరాప్సరో విషధర గ్రహ మాతృగణ వృక హరిఘృష్టి ఖగ మృగాళి భల్లూక రోహిత పశు వృక్షయోనుల వివిధ కర్మంబులు వెలయన్ పుట్టి జలన భూభూతలంబుల సంచరించు జంతు చయముల సత్వరజస్తమో గుణములం తిర్యక్సురాసుర నరధరాది భావముల భిన్నుల గుదురు పౌరవేంద్ర ఇరవందన్ ద్రుహిణాత్మకుండయి రమాధీషుండు విశ్వంబు సుస్థిరతం చేసి హరిస్వరూపుడయి రక్షించున్ సమస్త ప్రజోత్కర సంహారము చేయునప్పుడు హరాంతర్యామియై ఇంతయున్ హరించున్ పవనుండు మేఘముల మాయన్ చేయు చందంబునన్. ఈ పగిదిని విశ్వము సంస్థాపించును మనుచున్ అడచు ధర్మాత్మకుడై దీపిత తిర్యంగరసుర రూపంబులున్ తానతాల్చి రూఢిదలిర్పన్ హరియందున్ ఆకాశము ఆకాశమున వాయువు అనిలంబు వలన హుతాశనుండు హవ్యవాహనునందున్ అంబువులు ఉదకంబు వలన వసుంధర కలిగే ధాత్రి వలన బహు ప్రజావళి ఉద్భవంబయ్యన్ ఇంతకు మూలమై ఎసగునట్టి నారాయణుడు చిదానంద స్వరూపకుండు అవ్యయుండు అజుడున్ అనంతుడు ఆఢ్యుడు ఆది మధ్యాంత శూన్యుండు అనాది నిధనుడు అతని వలనను సంభూతమైన అట్టి సృష్టి హేతు ప్రకారమీక్షించి తెలియజాలరెంతటి మునులైన జనవరేణ్యా అదియునున్ కాక ధరణీశోత్తమ భూత సృష్టినిటు సంస్థాపించి రక్షించున్ ఆహరి కర్తృత్వమునొల్లక ఆత్మగతమాయారోపితం చేసి తానిరవద్యుండు నిరంజనుండున్ పరుడున్ నిష్కించనుండు ఆఢ్యుడున్ నిరపేక్షుండును నిష్కళంకుడగుచున్ నిత్యత్వమున్ పొందెడిల్. బ్రహ్మ సంబంధియగున్ ఈ కల్ప ప్రకారంబు అవాంతర కల్పంబుతోడ సంకుచిత ప్రకారంబునన్ ఎరింగించితిన్. ఇట్టి బ్రహ్మకల్పంబునన్ ఒప్పు ప్రాకృత వైకృత కల్ప ప్రకారంబులును తత్పరిమాణంబులును కాలకల్ప లక్షణంబులును అవాంతర కల్పమన్వంతరాది భేద విభాగ స్వరూపంబును అతి విస్తారంబుగన్ ఎరింగింతు వినుము. అదియును పద్మకల్పంబు అనంతగునని భగవంతుండైన శుకుండు పరీక్షిత్తునకున్ చెప్పెనని సూతుండు మహర్షులకున్ ఎరింగించిన విని శౌనకుండు సూతున్ కనుగొని ఇట్లని ఏ సూత కరుణోపేత జననుత గుణ సంఘాత ఘన పుణ్య సమేత విగత కలుషవ్రాత
పరమ భాగవతోత్తముండైన విదురుండు బంధుమిత్రజాతంబుల విడిచి సకల భువన పావనంబులునున్ కీర్తనీయంబులునున్ అయిన తీర్థంబులనున్ అగణ్యంబులైన పుణ్యక్షేత్రంబులను దర్శించి క్రమ్మరవచ్చి కౌశారవియగు మైత్రేయున్ కని అతని వలనన్ అధ్యాత్మబోధంబున్ పడసెన్ అని వినన్ పడున్ అది అంతయున్ ఎరింగింపుము అనినన్ అతండు ఇట్లనియే వినుడు ఇప్పుడు మీరు నన్నడిగిన తెరగున సుకుమునీంద్రగేయున్ పరీక్షిజ్జనపతి అడిగినన్ అతడాతనికెరిగించిన విధంబున్ తగన్ ఎరిగింతున్ సావధానులరై వినుండని రామ గుణాభిరామ దినరాజకులాంబుధి సోమ తోయదశ్యామ దశానన ప్రబల సైన్య విరామ సురారి గోత్ర సుత్రామ సుబాహుబాహుబల దర్పతమః పటు తీవ్రధామ నిష్కామ కుభృల్లలామ గరకంఠ సతీనుతనామ రాఘవా అమరేంద్ర సుత విదారణ కమలాప్తనూజ రాజ్యకారణ భవసంతమ సదినేశ్వర రాజోత్తమ దైవత సార్వభౌమ దశరథ రామ నిరుపమ గుణజాల నిర్మలానందలోల దురిత ఘన సమీర దుష్ట దైత్య ప్రహారా శరధి మద విశోష చారు సద్భక్త పోష సరసిజదళ నేత్ర సజ్జన స్తోత్ర పాత్ర. ఇది శ్రీ పరమేశ్వర కరుణా కలిత కవితా విచిత్రకేశన మంత్రిపుత్ర సహజ పాండిత్య పోతనామాత్య ప్రణీతంబైన శ్రీ మహాభాగవత పురాణంబునందు పరీక్షిత్తుతోడ శుకయోగి భాషించుటజు భాగవత పురాణ వైభవంబును ఖట్వాంగు మోక్ష ప్రకారంబును ధారణాయోగ విషయంబైన మహావిష్ణుని శ్రీపాదాద్యవజవంబుల సర్వలోకంబులునున్న తెరంగును సత్పురుష వృత్తియు మోక్ష వ్యతిరిక్త సర్వకర్మ ఫలప్రద దేవతా భజన ప్రకారంబును మోక్షప్రదుండు శ్రీహరి అనుటయు హరిభజన విరహితులైన జనులకు హేయతాపాదనంబును రాజప్రశ్నంబును శుకయోగి శ్రీహరి స్తోత్రంబు చేయుటయు వాసుదేవ ప్రసాదంబునన్ చతుర్ముఖుండు బ్రహ్మాధిపత్యంబు పడయుటయు శ్రీహరి వలన బ్రహ్మరుద్రాదిలోక ప్రపంచంబు పుట్టుటయు శ్రీమన్నారాయణ దివ్య లీలావతార పరంపరా వైభవ వృత్తాంత సూచనంబును భాగవత వైభవంబునున్ పరీక్షిత్తు శుకయోగి నడిగిన ప్రపంచాది ప్రశ్నంబులునున్ అందు శ్రీహరి ప్రధానకర్త అని తద్వృత్తాంతంబు చెప్పుటయు భగవద్భక్తి వైభవంబును బ్రహ్మతపశ్చరణంబునకున్ ప్రసన్నుండై హరివైకుంఠ నగరంబుతోడన్ ప్రసన్నుండైన స్తోత్రంబు చేసి తత్ప్రసాదంబునన్ తన్మహిమంబు వినుటయు వాసుదేవుండాన తెచ్చిన ప్రకారంబున బ్రహ్మనారదునికి భాగవత పురాణ ప్రధాన దశలక్షణంబులు ఉపన్యసించుటయు నారాయణ వైభవంబును జీవాది తత్వ సృష్టియు శ్రీహరి నిత్య విభూత్యాది వర్ణనంబునున్
కల్ప ప్రకారాది సూచనంబును శౌనకుండు విదుర మైత్రేయ సంవాదంబు చెప్పుమని సూతున్ అడుగుటయున్ అను కథలు గల ద్వితీయ స్కంధము.